హాయ్ అండి, నేను ఝాన్సీని. ఇప్పుడు బాగా మామిడికాయల సీజన్ కదండీ! ఎవ్వరికైనా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి చెట్టుకి ఏదో ఒక కాయ, 2 కాయలంటూ వస్తూనే ఉంటాయి. మామిడికాయలు రావటం అంటే నిజంగా టెర్రస్ గార్డెన్‌లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మామూలుగా నేలలో పెట్టిన మొక్కలకైతే వస్తుంటాయి గానీ, ఇవి మనం పోషించే దాన్ని బట్టి కదండీ కాయలు రావటం. నాకు మామూలు మామిడి చెట్లు పెట్టాను. చాలాసార్లు నేను ఫెయిల్ అయిపోయాను గానీ, ఈ అడవి మామిడి పెట్టిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉందండి. కాయలు కూడా చాలా పుల్లగా ఉంటాయి. పికిల్‌కి చాలా బాగా పనిచేస్తాయి. కాకపోతే పైన లేయర్ తీసి ఇదంతా ఏం పెట్టను గానీ, ఆ కాయల్ని శుభ్రంగా నీట్‌గా కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసేసి మామూలుగా మనం ఊరగాయ పెట్టుకున్నట్టు పెట్టుకుంటే గనక చాలా రోజులు నిలవ ఉంటది. నేనైతే గనక నా భయం మూలాన నేను ఫ్రిడ్జ్‌లోనే ఉంచేసుకుంటా. ఇప్పుడు ఇక ఒకసారి పెట్టాను. పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తిన్నారు. అంటే ఇంట్లో అంతా బాగా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ కాయలొచ్చినాయి చూడండి. అవన్నీ నేను హార్వెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు పచ్చడి పెట్టాలనే ఒపీనియన్. చాలా కాయలొచ్చినాయి అనిపిస్తుంది. నా దగ్గర 2 మొక్కలున్నాయండి. 2 మొక్కలకి కలిపి నాకు కాయలు బాగానే వస్తాయి. అంటే సంవత్సరానికి సరిపడా పచ్చడి వచ్చిందా రాలేదా అని చూసుకోను. ఇలా రావటానికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్‌లో ఇదొకటండి. ఇంట్లో పప్పాయ తినేసి ఒక 5, 6 మొక్కలు వదిలేశారు. నేను దాన్ని బాగా స్మాష్ చేసి దానికి తగ్గంత బెల్లం వేసేసుకొని ఒక 4 రోజులు ఫర్మెంటేషన్ చేశాను. అది ఈ మొక్కల్లో పోయటానికి బాగా ఉపయోగపడుతుంది నాకు. చూడండి, ఆ డ్రమ్ము నిండా కలుపుకొని మొక్కలకి పోసేస్తాను. కాయలు ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయండి. ఎప్పుడైనా ఫ్రూట్ ఫర్మెంటేషను మొక్కలకి, అది పళ్ళ మొక్కలకి చాలా బాగా, అంటే టేస్టీగా వస్తాయి. కాయలు పెద్దయ్యా చిన్నయ్యా నేను అనను గానీ, కాయ క్వాలిటీ మటికి చాలా బాగా వస్తది. ఇదైనా సరే లేదా బనానా ఫెర్మెంటేషన్ గానీ, ఏవైనా సరే, అంటే పుల్లగా లేకుండా తియ్యగా ఉండే ఏవైనా కూడాను చాలా బాగా పనిచేస్తాయి. ఉంటానండి.